హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే కేకేఆర్ వర్సెస్ పంజాబ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పాలి. చాలా కీలకమైన మ్యాచ్గా మనం చెప్పాలి. కేకేఆర్కి అయితే చాలా ఇంపార్టెంట్. మరి అటు పంజాబ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి భారీ విజయంతో వీళ్ళిద్దరు కూడా గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. డూ ఆర్ టైగానే ఈ మ్యాచ్ అనేది మనం పేర్కొనవచ్చు. ఎక్కడ అంటే మరి కోల్కతాలో అనేది జరుగుతుంది. కోల్కతా పిచ్ అందరికి కూడా తెలిసిందే. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది దించుకోవాలి. ఖచ్చితంగా సరే ఫీల్డింగ్ అనేది దించుకుంటే 160 కానీ 170 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చేజింగ్లో అయితే 200+ కానీ నమోదైతే అవ్వాలి. అయితేనే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది చేజింగ్లో అయితే. మరి అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన వ్యక్తి కానీ చాలా టఫ్గా అయితే మారిపోయిందంటే ఆ చేజింగ్ కూడా సాధ్యం కాదు అనేది మనం చెప్పచ్చు. 160 170 చేజింగ్ కూడా సాధ్యమైతే కాదు. మరి అటాకర్లో చూసుకున్న 5-5 ఇటు అటు 5 ఇటు 5 లాస్ట్ 10 మ్యాచ్లో అయితే ముందు మ్యాచ్లో చూసుకున్నా సరే అటు కీలకమైన టైంలో అయితే పంజాబ్ అయితే గెలిచింది కేకేఆర్ మీద. కేకేఆర్ గెలవలసిన మ్యాచ్ 100% అక్కడ. మరి ఇప్పుడు ప్రతీకారం అనేది తీసుకుంటుందా లేకపోతే ఏమిటనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా మరీ ఉన్నాయి. మరి కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఏంటంటే మీ అందరికి కూడా తెలిసిందే. కేకేఆర్ అనేది ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. గుర్రరాజు అనేది తీసేమన్నా డీకాక్ అన్న అవకాశం ఇస్తారా? వంశీ కానీ చక్రవర్తి నారాయణ్ మరి ఆలీ మరి బౌలింగ్లో అనా కానీ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నా సరే చాలా వరకు కూడా ఫెయిల్ అయితే అవుతున్నారు. బ్యాటింగ్లో చాలా దగ్గర స్కోర్ వచ్చి ఓటమి పాలు అనేది రావడం కూడా దారుణమైన విజయంగానే మనం చెప్పాలి. మరి అలా కాకుండా స్థిరంగా ఆడితే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. మరి పంజాబ్ చూసుకున్నా పడుతుంది లేస్తుంది. గెలుపు మాత్రం సాధ్యమే, కానీ చాలా టఫ్ టీమ్గానే మనం చెప్పచ్చు. అది మ్యాక్స్వెల్ కానీ స్టోనీస్ కానీ అక్షదీప్ కానీ మరి అరోరా నుండి కానీ అయ్యర్ నుండి కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది బాగున్నా సరే కొన్ని సార్లు అయితే అయ్యర్ కూడా ఫెయిల్ అవుతుందని చెప్పచ్చు. ఓపెనర్ నుండి కూడా ఫెయిల్ అవుతున్నారు. అది కాకుండా స్థిరంగా ఆడితే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. అయితే మొత్తం మీద వీళ్ళిద్దరు కూడా చాలా బలంలో 50-50 కానీ ఉన్నా సరే నాకు తెలిసినంతవరకు కూడా పంజాబ్ గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు ఇది మరి అనిపిస్తుంది. పంజాబ్ గెలుస్తారు, లేకపోతే కేకేఆర్ అనేది మరి గెలుస్తుంది అనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ మరి ఉన్నాయని నాకు అభిప్రాయం.